హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్స్కి కొన్ని టిప్స్ చెప్తున్నానండి. అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ని కూడా కొంత షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చి బీఎస్సీ నర్సింగ్ వచ్చేసరికి ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి. 4 years అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ బైపీసీ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. జాబ్స్ కానీ ఏమి నిరుద్యోగం అనేది నర్సింగ్లో లేదండి. ఎందుకంటే మనకి రాను రోగాలు జబ్బులు అన్నీ పెరిగేదే కానీ తగ్గేది ఏం లేదండి. సో ఒక గవర్నమెంట్ జాబే రావాలి అని లేకుండా ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయండి. అవి నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తేనండి, నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ మొత్తం తెలుగు మీడియంలోనే చదివానండి. తెలుగు మీడియంలో మనకేముంటుందంటే ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, మిగిలినవన్నీ తెలుగులో చదువుతాము. కానీ బీఎస్సీ నర్సింగ్కి ఒక్కసారిగా వెళ్ళాము, అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో చదవాల్సి ఉంటుంది కదా. అసలు చాలా అయోమయంగా ఉండిందండి. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్ అండ్ బయోకెమిస్ట్రీ, సైకాలజీ, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఇవన్నీ చూసి ఎలా పాస్ అవ్వాలి దేవుడా అని చాలా టెన్షన్. ఎందుకంటే మనం ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చాం, కొత్త లాంగ్వేజ్లోకి వెళ్ళాం కాబట్టి అంత టెన్షన్ ఉండిందండి. కాకపోతే అది 1 సంవత్సరమే ఉండిద్దండి. సెకండ్ ఇయర్ నుంచి అందరితో ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలతో సమానంగానే మనం వెళ్తామండి. కాకపోతే ఫస్ట్ ఇయర్లో కొంత భయం ఉంటుంది. 3 months 6 months పడుతుందండి మనం సెట్ అవ్వడానికి, ఆ లాంగ్వేజ్లో సెట్ అవ్వడానికి. టెన్షన్ ఏం తీసుకోవద్దండి. మీరు ఏం చేస్తారంటే ఒక ఓన్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు అర్థమైన భాష, మీకు అర్థమైన విధంగా మీరు రాసుకోవాలి. ఎందుకంటే అది ఉన్నట్టుగా మీరు చదవలేరు, చాలా ఆన్సర్ లాంగ్గా ఉంటుంది కాబట్టి మీరు అంత ఆన్సర్ రాయలేరు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక డెఫినేషన్, సైడ్ హెడ్డింగ్స్ మీకు అర్థమైంది ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. డిక్షనరీ యూజ్ చేయండి కంపల్సరీ. మీకు అర్థం కాని వర్డ్స్ ఉంటే ఆ డిక్షనరీలో చూసుకోవచ్చు. మెడికల్ డిక్షనరీస్ అని దొరుకుతాయండి. బుక్స్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్సే చదవాలా అంటే ఇంకా అది మీ చాయిస్ అండి. నేనైతే విజయమ్స్ అని స్టడీ మెటీరియల్స్ దొరుకుతాయండి. నేను ఈ 4 years కూడా ఈ బుక్సే చదివాను, మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగానండి. ఫస్ట్ ఇయర్లోనండి మా సీనియర్స్ అయితే నన్ను చాలా భయపెట్టేశారు. మీరు ఎందుకు బీఎస్సీ నర్సింగ్కి వచ్చారు, ఇన్ని కోర్సులు ఉండగా మేమే మాకు మార్కులే రాలేదు, మేమే స్కోర్ చేయలేకపోయాము, ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అయ్యుండి కూడా మీరు ఎందుకు వచ్చారని చాలా మమ్మల్ని డిస్కరేజ్ చేశారండి. కానీ మేము వెనక్కి వెళ్ళలేని పరిస్థితి అయినా ఎలాగైనా పాస్ అవ్వాలని పట్టుదలండి. ఇంకేం చేసామంటే బాగా చదవడం స్టార్ట్ చేసామండి. డిక్షనరీ యూజ్ చేసుకుంటూ ప్రీవియస్ పేపర్లు ప్రిపేర్ అయితే, ఇది యూనివర్సిటీ ఎగ్జామ్ కదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, యూనివర్సిటీ ఎగ్జామ్ కాబట్టి ప్రీవియస్ పేపర్లోంచే రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి, అందులో నో డౌట్ అండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, అకాడమిక్ ఎగ్జాము, యూనివర్సిటీ ఎగ్జామ్ కాబట్టి మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్నా మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. డిస్టింక్షన్ రావాలంటే మాత్రం కొంచెం ఎక్కువగా చదవాలి, కొంచెం ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాలి. ఇది ఒకటి గమనించండి. అదేవిధంగా ఇంకా మీకు నేను చెప్పాలనుకున్న టిప్స్ ఏంటంటేనండి, ఈ బీఎస్సీ నర్సింగ్ ఎందుకు తీసుకున్నాను అని అస్సలు టెన్షన్ ఫీల్ అస్సలు బాధపడద్దండి. తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళైనా, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళైనా ఒకటే మార్కులు వస్తాయండి. మనం కష్టపడే దాంట్లోనే ఉంటుంది, మీరేం భయపడొద్దు. ఒక 3 months 6 months మీకు భయం ఉంటుందండి. ఫస్ట్ సెమ్ రాశారంటే మీకే అలవాటు అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. మీరు అవి చదవడం స్టార్ట్ చేయండి. మనం ఎంత చదివినా కానీ రివిజన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే
మనం ఎక్కువసార్లు ఒక చదివిన క్వశ్చన్ని చూడకుండా రాస్తూ ఉంటే ఫైనల్ ఎగ్జామ్లో బాగా రాస్తామన్నమాట. సో మనం ఒకటి రెండు సార్లు చదివి వదిలేస్తే ఫైనల్ ఎగ్జామ్లో మనకు గుర్తుండదు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచే మీరు చదివే క్వశ్చన్స్ చదివి చూడకుండా రాస్తూ ఉండండి. అలా ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్స్కి. ఫస్ట్ సెమిస్టర్ రాసే వాళ్ళకి ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, అదేవిధంగా సైకాలజీ అండ్ సోషియాలజీ, ఈ 2 సబ్జెక్టులు ఉంటాయండి. మీరు ఏం చేస్తారంటే ఉదయం ఎనాటమీ, ఈవినింగ్ సైకాలజీ సోషియాలజీ చదువుకోండి. ఉదయం ఎనాటమీలోంచి ఒక టాపిక్, ఫిజియాలజీలోంచి ఒక క్వశ్చన్ చదివేసి అది మార్నింగ్ టైంలోనే చూడకుండా రాసేయండి చదివిన తర్వాత. ఈవినింగ్ సైకాలజీ అండ్ సోషియాలజీ చూడకుండా చదివి రాసుకోండి. ఇంకా మధ్యలో మీకు కాలేజ్ టైం ఉంటుంది కదా, ఆ క్లాసెస్ వినండి. మీరు ఇట్లా కనుక చేశారంటే ఫైనల్ ఎగ్జామ్స్ కల్లా మీరు ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఇంకా మెటీరియల్స్ అంటే విజయమ్స్ స్టడీ మెటీరియల్స్ అని ఉంటాయండి. ఇవి బాగానే ఉంటాయి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఎనాటమీ 37 మార్క్స్కి, ఫిజియాలజీ 38 మార్క్స్కి ఉంటుందండి. సైకాలజీ సోషియాలజీ కూడా అంతే ఉంటుంది. మీరు ఏంటంటేనండి ఒక టాపిక్ ఈరోజు చదివారంటే అది రేపటికి మర్చిపోతాం. ఈరోజు చదివి మళ్ళీ రేపు కూడా అదే క్వశ్చన్ ఒకసారి ఒక రివిజన్ చేయండి. రేపు మళ్ళీ వేరే టాపిక్స్ కూడా చదవండి. అవి ఎల్లుండికి మళ్ళీ రివిజన్ చేయాలి. ఇట్లా 3 to 4 టైమ్స్ మీరు రివిజన్ చేస్తేనే కానీ ఒకసారి చదివి వదిలేస్తే అవి గుర్తుండవండి. ఇది ఒకటి గమనించండి. 4-5 టైమ్స్ బాగా రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్స్ మీకు తొందరలోనే ఉన్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ అండి. మంచిగా చదువుకోండి.